ఈ యొక్క స్థాయికి వచ్చాను. ఇక్కడ బుక్ చేసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకంతా కూడా ఒకసారి అందరూ ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే ఈ ప్లాట్ఫారం పట్టిన చూపించిన మీ సీనియర్ కూడా మీరు రుణపడి ఉండాలి. దట్ సేమ్ టైం మీరు కూడా బుక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే తొలిపెట్టుగా అనుకొని అంచెలంచెలు ఎదుగుతూ రండి. నేను కూడా మీతో సమానంగానే నేను ఒక ఫ్లాట్ బుక్ చేశాను. అది మన బుడగల లేఅవుట్. ఎలా జరిగిందో మీకు ఒక చిన్న మిరాకిల్. వాళ్ళకి కస్టమర్కి అయితే కొనాలనే ఉద్దేశం అయితే లేదు. వాళ్ళు డిప్పులు తీసేదాని కోసం శ్రీనివాస గార్డెన్ తీసుకెళ్ళారు. సండే శ్రీనివాస గార్డెన్ తీసుకెళ్తే ఇది వచ్చి నా మిస్సెస్. ప్రతి ఒక్క మగవాడి విజయ వెనకాల స్త్రీమూర్తి ఉన్నట్టుగా నా మిస్సెస్ రెఫరెన్స్ అయ్యింది. మేడంని డిప్పులు తీసుకొచ్చాను. తీసిన తర్వాత అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది మేడం, చూసొద్దామని చెప్పేసి సరదాగా తీసుకెళ్ళా. ఏది మన బుడగలు ఎవరికి తీసుకెళ్తే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. హనుమంతు గుండంటే వెంకటేశ్వర స్వామి మన వెంకటగిరి పోయేటప్పుడు మన ఆ జంక్షన్, వాంపల్లి జంక్షన్ అంటారు దాన్ని. అక్కడ ఆ రోజు పెళ్లి ఏమో జరుగుతుంది. ఎవరికి నవ దంపతులకు పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరిగేటప్పుడు ఈవెంట్ లో దాదాపు 500 మంది పైన జనాలు ఎక్కువ ఉన్నారు. హనుమంతు భోజనం టైం అది. బాగా ఈవెంట్ జరుగుతుంటే లోపల తీసుకెళ్లి బయటకు వచ్చే లోపలే మేడం గారు ఏం చేశారంటే, ఇక్కడ ఎక్కడే కానీ ఇలా ఈవెంట్ చేసేటప్పుడు ఒక రెస్టారెంట్ కానీ ఒక షాపులు కానీ ఒక వాళ్ళు నిలబడడానికి ఒక రోజు ఉండేదానికి ఒక హోమ్ స్టే రూమ్ కూడా ఏమీ లేవు కదా. ఇలాంటి దాంట్లో మనం హైవేకి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒక ప్లేస్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం అనేసి ఒక ఐడియా ఇచ్చాను అంతే. ఏమనుకున్నారు ఏమో కానీ ఇమీడియట్లీ వాళ్ళ పాప ఆడిటరు, ఇంకో పాప డాక్టర్ ఇమీడియట్లీ ఫోన్ చేశారు. ఇంతవరకు ఫ్లాట్ లో తెక్కున్నానే నెంబర్ 15 నెంబర్ బుక్ చేసి డైరెక్ట్ గా అగ్రిమెంట్ చేశారు. చూడండి ఎలా ఉంటుందో. ఎందుకోసం అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు. మనకు కష్టపడుతూ ఉంటే పంచభూతాలు మనకు హెల్ప్ చేస్తాయి. ఆ పంచభూతాలది దైవమో గాలో నీలో ఏదో ఒక రూపంలో మనకు